అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది కూడా ఒక చిన్న వీడియో అండి, జస్ట్ చూపిస్తాను చూడండి మీకు. వైసీపీ నాయకులు ఈవేళ ఊరికే వెళ్ళిపోతలేదండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన పార్టీ వైపు ఎందుకు పారిపోతున్నారో తెలుసండి? ప్రజలు ఎక్కడన్నా వైసీపీ నాయకుడని ఒకడు ఎవడన్నా బయట కనపడితే చీ కొడుతున్నారండి. ఏంటే ఈ పరిపాలన ఏంటి? అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, ఏడు కొత్త ఇండస్ట్రీలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయాయి, ఇసుక దొరకట్లేదు, ఎన్ని బురద నెత్తుంటే వాళ్ళకి ఏం చేయాలి తెలియక తెల్లమొక్కలు వేసేస్తున్నారు. వాడు అమ్మ మన వైసీపీ నాయకుడిని చెప్పుకోపోవటం మంచిదిరా బాబు. మనం వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ పదవి లేకపోయినా పర్లేదు, ఈ పార్టీలో ఉండి ఈ బాధ అంతా ఎవడపడతాడు రా బాబు అని ఈ రోజున మొత్తం అందరూ బయటకు వచ్చేది ఖాళీ అయిపోతుంది పార్టీ. దానికి ఇంకో ఉదాహరణ ఇదే అండి. రోడ్లు లేకపోతే సైడ్ కాలం లేకపోతే ఏం నమ్మకం ఉంటుంది? చెప్పండి సార్. సైడ్ కాలం లేదు, నీళ్లు పోయేదానికి మాకు చూడండి సార్. వర్షాకాలం వస్తే మంచి పోయేదానికి ఉండదు చూడండి. నీళ్ళు అన్నీ వచ్చి ఇక్కడ నిలబడిపోతాయి. మాకు ఏమైనా అన్నం అడిగామా? ఏమడిగామా? సైడ్ మున్సిపాలిటీ నీళ్లు పోయేదానికి అడిగాము. అడంతానే ఏమన్నా వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళంతా ఈటలు తిమ్మే వాళ్ళు రారు, చెత్త ఎత్తుకుపోయే వాళ్ళు రారు. ఏడు సిమెంట్ రోడ్డు ఉంటే అక్కడ వస్తారు. ఏమన్నా మేమంతా ఓట్లు అయిపోయా చెప్పండి సార్. ఉన్నది అడుగుతున్నాం, మేము తప్పు అడగల. మేము ఓటు చేస్తున్నాం కాబట్టి మాకు అధికారం ఉన్నది కాబట్టి అడుగుతున్నాం సార్. మేము మాకు రోడ్డు కావాలా? అతని దగ్గర పాప సమాధానం ఏముంది? ఏడుకు వచ్చి నీ లోకల్ నాయకుడు చేసిన తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి చేయకపోతే అతను మాత్రం ఏం చేస్తాడు? నువ్వు ఇంటింటికి వెళ్ళన్నాడు, వెళ్తే ఇదిగో అలా తిడుతున్నారు, చీపుర్లు ఇచ్చి కొడుతున్నారు, లేకపోతే అంట్లతో వేసి నీళ్లు మొక్కల మీద జల్లేస్తున్నారు. ఎవడు పడతాడండి ఈ అవమానాలు? ఒక్కలేదు ఏదో పదవి లేపన పర్లేదురా బాబు. కలోకి ఏం చదివినా సరే గౌరవంగా బతికేవాళ్ళు ఎంతవరకు? ఇప్పటి వరకు ఒక సర్పంచ్, లేదా ఒక ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ, ఓ మండల పరిషత్ అధ్యక్షుడు, ఇలా గొప్ప గొప్ప పేర్లతోటి మనం ఎంతో గౌరవంగా బతికేవాళ్ళు. అలాంటిది ఇదేంటిరా ఇంత కుక్క బతికి అయిపోయింది మన వైసీపీ వచ్చాకని మొత్తం అందరూ పార్టీని వదిలి టీడీపీ జనసేన కూటమిలో చేరిపోతున్నారు. ఇవేళ మరి వీళ్ళ కన్నింగ్ నాటకాలు మాత్రం ప్రతి ఒక్కరిని ఏదోటి అంటమే, ప్రతి ఒక్కరి మీద దుష్ప్రచారం చేయటమే. వైనాడు 175 అట ఇప్పటికే. ఇంకా ఎవరిని మోసం చేస్తారా బాబు? ఇంకానే